గర్భిణులకు 21,000, 6 పోషకాహార కిట్లు, మొదటి బిడ్డకు 5,000, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500కి సిలిండరు, ఏడాదికి 2 సిలిండర్లు ఇస్తారట. మహిళలకు నెలకు 2,500. ఢిల్లీ ఓటర్లపై బీజేపీ వరాల వర్షం కురిపించింది. నాకు తెలిసి బీజేపీ పార్టీ ఇన్ని హామీలను ఎక్కడ కూడా ఇవ్వకపోవచ్చేమో. ఢిల్లీలో ఇన్ని హామీలు ఇచ్చిందంటే కన్ఫామ్గా ఢిల్లీ గడ్డ పైన అక్కడ కాషాయ జెండా ఎగిరేసేందుకు బీజేపీ పార్టీ తీవ్రమైనటువంటి ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అక్కడ అరవింద్ కేజ్రీవాల్కి 2 సార్లు ఏమో తిరుగు లేకుండా ఆధిపత్యాన్ని కనపరిచినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గద్దె దించాలి, అక్కడ కాషాయ జెండా ఢిల్లీ కోట పైన ఎగిరేయాలన్నటువంటి ఉద్దేశంతో చాలా పథకాలన్నీ తీసుకురాబోతా ఉన్నది. అదే విధంగా ఓటర్ల పైన కూడా బీజేపీ వరాలకు జల్లు కురిపించడం జరిగింది. ఎటువంటి సంబంధించినటువంటి ఢిల్లీలో ఎటువంటి హామీలను ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేది ఒకసారి చూస్తే, బీజేపీ పార్టీ 2,500 రూపాయలకు సంబంధించినటువంటి ఆ స్కీమ్ను కూడా తీసుకొచ్చింది. 2,500 రూపాయలు ప్రతి మహిళకు, గర్భిణులకు 21,000 ఇస్తుందట. 6 పోషకాహార కిట్లు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు నెలకు 2,500. ఢిల్లీ ఓటర్లపై బీజేపీ వరాల వర్షం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలపై బీజేపీ వరాల వర్షం కురిపిస్తుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన హామీలతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం సంకల్ప్ పత్ర పేరిట దానిని విడుదల చేశారు. అందులో ఢిల్లీలోని బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే గర్భిణీలోకి 21,000 ఆర్థిక సాయం, 6 పోషకాహార కిట్లు అందిస్తామని ప్రకటించారు. వీటితో పాటు ప్రస్తుతం అందిస్తున్న మొదటి కాన్పుకు 5,000, 2 కాన్పుకు 6,000 సహాయం కొనసాగిస్తామని చెప్పారు. అలాగే మహిళా సమృద్ధి యోజన కింద మహిళకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 500కే ఎల్పీజీ సిలిండర్ అందించడంతో పాటు హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ఒక్కో సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇక 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వృద్ధులకు నెలకు 2,500, 70 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు, వితంతులకు నెలకు 3,000 సాయం అందిస్తామని ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని, దీనికి అదనంగా 5 లక్షల కవరేజ్ ఇస్తామని ప్రకటించారు. అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తామని ప్రకటించారు. ఉచితాలపై మోదీ ఏమంటారు? కేజ్రీవాల్ అంటా ఉన్నాడు. ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ ఉచిత పథకాలు ప్రకటించడంపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ను కాపీ కొట్టి బీజేపీ పథకాలను ప్రకటించిందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ ఉచితాలు ఇస్తారని బీజేపీ నన్ను విమర్శించేది, ఇప్పుడు ఆ పార్టీనే ఢిల్లీలో ప్రజలకు ఉచితాలు ప్రకటించిందని మండిపడ్డారు. ఇంతకాలం ఉచితాలు మంచివి కాదని మోదీ అన్నారు. కానీ వారి మేనిఫెస్టో ద్వారా ఇన్నాళ్ళు వారు అన్నవి తప్పని తేలింది. ఉచితాలు హానికరం కాదని, మంచివేనని ప్రధాని ఇప్పుడు అంగీకరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మేనిఫెస్టోను అబద్ధాల కట్ట అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. మెట్రోలో 50% కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నడిపే అన్ని ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామని గుర్తు చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు ఆఖరి రోజైన శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలుపై సుప్రీంకోర్టు స్టే, ఆరోగ్య పథకాల అమలు విషయంపై కేంద్రంతో ఒప్పందం చేసుకోవాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం అమలు చేస్తే పీఎం ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ఉద్దేశించి పీఎం అభిమ్ పథకాల అమలుపై జనవరి 5లోగా కేంద్రంతో అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకోవాలని గత నెల 24న హైకోర్టు ఆదేశించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కేంద్ర పథకాలను అమలు చేస్తుండగా ఒక ఢిల్లీ ప్రజలే ఆ సేవలకు ఎందుకు దూరం కావాలంటూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కేంద్రంతో ఎంఓయు కుదుర్చుకోవాలని ఆదేశించింది. దీనికి సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం స్టే ఇచ్చింది. ఇక ఏఐతో ఆప్ దూకుడట. ఢిల్లీ పీఠాన్ని వరుసగా 3వ సారి దక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తన ఎన్నికల ప్రచారానికి వాడిస్తుంది. ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికల కోసం అటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇటు సాంప్రదాయ ప్రచారాన్ని కొనసాగిస్తూ దూసుకెళ్తుంది. విపక్ష నేతలపై ఏఐ సాయంతో కామెడీ కంటెంట్తో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ మరోపక్క ర్యాలీలు, పాదయాత్రలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని స్పూప్ వీడియోలు ఆ ప్రచారంలో కీలకంగా మారినాయి. ఏఐను కూడా వాడుకుంటా ఉందట ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఏదేమైనప్పుడు కూడా ఉచితమైనటువంటి పథకాలని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఢిల్లీలో అధికారానికి వచ్చినట్టయితే చాలా కీలకమైనటువంటి ఈ పథకాల ప్రభావం మరి ఢిల్లీ ప్రజలపైన ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది కూడా చూడాలి. సో చాలా పథకాలని
మహిళలని అలాగే వృద్ధులని ఆకర్షించడం కోసం ఇలా 2,500 రూపాయలు ప్రతి మహిళకి, ముసలోళ్ళకి 2,500 రూపాయలు, ఇక 70 ఏళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు. అంతేకాకుండా మరో పక్కన గర్భిణితో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉంటారో 21,000 రూపాయలు. దాంతోపాటు 2 పండుగలకి, దీపావళి అండ్ మరో పండుగ హోలీ, ఈ 2 పండుగలకి ఒక పక్కన 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వడంతో పాటు దీపావళి పండుగకి, హోలీ పండుగకి 2 ఉచితమైనటువంటి గ్యాస్ ఇస్తాము ప్రతి ఇంటికి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇది ఈ యొక్క ఉచితాలు అనేటి తెలుగు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకంగా ఉచితాలపైన ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2,500 ఇస్తామనగానే మహిళలందరూ అటువైపు పోయారు. సరే, అది ఇస్తాడా చేస్తాడనేది రెండో విషయం. కానీ మేనిఫెస్టోలో పెట్టడంతో ఆ ప్రభావం చూపిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు చెప్పడంతో ఆ వైపు వెళ్ళారు. అంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉచితాల కోసం, ఆ ఉచితాల పైన వాళ్ళు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉచితాల ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావంతో ప్రభుత్వాలు ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మరి ఢిల్లీలో, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది? ఏదేమైనప్పుడు కూడా ఈసారి బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఖచ్చితంగా కూడా ఆ కంచుకోటని మరి పగలగొట్టాలని, అదే సంబంధించినటువంటి ఢిల్లీ గడ్డ పైన కాషాయ జెండాను ఎగరవేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈసారి మరి ఏ విధంగా ఉండబోతా ఉంది ఢిల్లీలో? ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి ఢిల్లీ ప్రజలు అవకాశం ఇస్తారా, అధికారాన్ని కట్టబెడతారా అంటే ఇప్పుడు అంత సులువుగా లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అలాగే అరవింద్ కేజ్రీవాల్కి నువ్వు సర్ఫెక్సలు వేసి ఇట్లా పిండినా కానీ ఆ మరకలు పోనటువంటి అంత బురదను అంటించి వచ్చినటువంటి మహానుభావురాలు అక్కడ కల్వకుంట్ల కవిత ఉన్నది. కల్వకుంట్ల కవితకు వేసినటువంటి ఆ మరక ఎవరు కూడా తుడిస్తే పోదు, పిండితే అసలుగే పోదు. సో అటువంటి మరకలు అంటించడం రావడం జరిగింది. అవినీతి లేకుండా చేస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్కే అవినీతి మరకలు అంటించి వచ్చినటువంటి గుణవంతురాలు, మహానుభావురాలు కల్వకుంట్ల కవిత. సో కల్వకుంట్ల కవిత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తలకిందులు చేసి ఇలా బీజేపీ పార్టీ ఒకవేళ కనుక అక్కడ అధికారంలోకి వస్తే మాత్రం ఈ పుణ్యమంతా కూడా ముందుగా కల్వకుంట్ల కవితకి పాలాభిషేకాలు చేయాలి. ఏమో బీజేపీ పార్టీ కల్వకుంట్ల కవితకి ఆ క్షీరాభిషేకాలు, ఆ ఫ్లెక్సీలకు అవంతా కూడా చేయాల్సిందే బీజేపీ పార్టీ. ఎందుకంటే అక్కడ అరవింద్ పార్టీని, కేజ్రీవాల్ పార్టీని మొత్తం ఆగం పట్టించింది కల్వకుంట్ల కవితక్క. సో దీన్ని బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందుగా కల్వకుంట్ల కవితకి కృతజ్ఞతలు. ఒకవేళ కనుక బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోకి రాగానే మొదటి సంబంధించిన ఒక కృతజ్ఞత సభ పెట్టి కల్వకుంట్ల కవితమ్మని అక్కడికి చీఫ్ గెస్ట్గా పిలిచి ఆమెకు సత్కారాలు, అవార్డులు ఇచ్చి ఆమెను సత్కరించి మళ్ళీ అక్కడ ఉంచుకుంటేనేమో అక్కడ ఢిల్లీలో ఒక 4-5 రోజులు ఉంచుకొని, లేకపోతే మళ్ళీ తెలంగాణకు పంపించారు. ఎందుకంటే ఆమెకు సత్కారాలు చేసేది చాలా ఉంటాయి. చాలా రోజుల పాటు కూడా మీరు బీజేపీ పార్టీ ఆ కల్వకుంట్ల కవితమ్మకు రుణపడి ఉంటారు. సో అటువంటి కల్వకుంట్ల కవితక్క అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి చావు దెబ్బ కొట్టింది. సో దాంట్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉన్నది కాబట్టి బీజేపీ పార్టీ ఆ అవకాశాన్ని వినియోగించుకోబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ సంబంధించినటువంటి పథకాలని మరి తీసుకురావడం జరిగింది.